తన పరివారాన్ని అతడి వెలుపలే నిలిపి తాను మాత్రం లోపలికి వెళ్ళాడు. కొండ గుహలో ఒకచోట బాలుని దగ్గర మణి ఆట వస్తువుగా కనిపించింది. ఆ మణిని తీసుకునేందుకు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే దాది భయంతో కేకలు వేసింది. ఆ అరుపులు విని భల్లూకరాజు జాంబవంతుడు కోపంతో అరుస్తూ అక్కడికొచ్చాడు. మరుక్షణమే శ్రీకృష్ణునికి జాంబవంతునికి తీవ్రమైన యుద్ధం జరిగింది. ఇద్దరూ విజయకాంక్షతో ఆయుధాలతో పిడికిళ్లతో రాళ్ల వృక్షాలతో కోట్లాడుకున్నారు. మొత్తానికి రేయింబవళ్ళు 28 రోజుల పాటు వారి యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధంలో జాంబవంతుడు క్షీణబలుడయ్యాడు. తనతో యుద్ధం చేసింది సామాన్య మానవుడు కాడని, సాక్షాత్తుగా దేవదేవుడని అర్థం చేసుకున్నాడు. అతడు స్వయంగా తన ప్రభువు శ్రీరామచంద్రుడేనని అవగతం చేసుకుని పాదాలపై పడి క్షమార్పణ వేడుకున్నాడు. భక్తితో స్తుతించాడు.